2 సెంటర్లు 74 మంది ర్యాంకర్లు టాప్ 10లో 7 ఓసీలే ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం కోటి విమెన్స్ కాలేజ్లోనివే 2 కేంద్రాలు నాన్ లోకల్ విద్యార్థికి 3వ ర్యాంకు అంటే ఇప్పుడు ఇవి తప్పుడు ర్యాంకులు అని చెప్తున్నారా మరి తప్పుడు ర్యాంకులు అయితే అర్జెంటుగా వీటిని మళ్ళీ మొదటి నుండే దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎస్సీ బీసీ ఎస్టీ అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసినని ఒక వాదన ఎక్స్పర్ట్స్ పేపర్లు దిద్దలేదనేది ఒక వాదన ఈ ప్రశ్నలు కూడా తప్పించిందనేది ఒక వాదన కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ పేపరు వార్త ఏంటంటే ఖచ్చితంగా మరి 2 సెంటర్లలో 74 మందికి ర్యాంకులు సాధించినలాట కోటి విమెన్స్ కాలేజీలో ఉన్న 2 కేంద్రాల్లో దగ్గర 74 మందికి ర్యాంకులు వచ్చినాయట మరి ఇది ఏమైనా మాస్ కాపీ జరిగిందా ఎట్లా అనేది ఇంకా అనుమానాలు ఉన్నాయి గ్రూప్ 1 మీద అభ్యర్థులకు ఇంకా అనుమానాలు ఉన్నాయి ఒకే మార్కుపై చాలామంది అభ్యర్థులు రీకౌంటింగ్లో 1 మార్కు పెరగలే గ్రూప్ 1 మెయిన్స్ జిఆర్ఎల్ విడుదల టాపర్కు 550 మార్కులు ఆ తర్వాత ర్యాంకర్కు 535.50 మార్కులు టాప్ 500లో లేని తెలుగు మీడియం అభ్యర్థి మూల్యాంకనంపై తీవ్ర అభ్యంతరాలు అభ్యర్థుల్లో వెల్లువెత్తుతున్న అనుమానాలు ఇక మూల్యాంకనం అంటే దిద్దడంలో మార్కులు లెక్క పెట్టడంలోనే తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి ఇక తెలుగు మీడియం అభ్యర్థులకు టాప్ 500లో కూడా ఒక్కరు కూడా లేరట ఇగో ఇదే అసలైన అనుమానం తెలుగు మీడియం అభ్యర్థులు మొదటి నుండి అనుమానిస్తున్నది ఇదే ఎందుకు మేము వీళ్ళకు వాళ్ళకు సేమ్ ప్రిపరేషన్ ఉంటుంది వాళ్ళకు సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది వీళ్ళకు తెలుగులో ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేసిండ్రు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తామని అప్లై చేసుకొని తెలుగులో రాసిండ్రు కానీ వాళ్ళను లెక్క పెట్టేటప్పుడు ఇంగ్లీష్ మీడియం పేపర్ అభ్యర్థులుగానే వాళ్ళని లెక్క పెట్టిండు ఇగో ఇదొక గందరగోళం జరిగింది కాబట్టి అభ్యర్థుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 10 నుండి 15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉన్నారు మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు లేరు టాప్ 1000లో 3 సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు ఇదేలా సాధ్యం ఒక్క సెంటర్ నుంచి 950 మంది రాస్తే టాప్ 500లో ఒక్కరు లేకపోవడం ఏంది టాప్ 500లో కోటి మహిళా కాలేజీలోని 2 సెంటర్లో రాసిన అభ్యర్థులే 74 మంది ఎంపికయ్యారు టాప్ 100 టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఎందుకు లేరు ఖచ్చితంగా ఇది అనుమానాలే ఖచ్చితంగా దీని మీద అభ్యంతరాలు ఉంటాయి ఇంతమంది రాస్తే ఒక్కరంటే ఒక్కరు తెలుగు మీడియం అభ్యర్థులు ఉండరు పైగా 1000 మందిలో ఒక్కరు కూడా ఉండరా 3 సెంటర్లలో 1000 మంది రాస్తే ఒక్కరు కూడా లేరట కానీ 2 సెంటర్లో 75 మంది ఉన్నారట టాపర్లు కాబట్టి మరి దీని మీద ఖచ్చితంగా ఆ అభ్యర్థులకు ఏమాత్రం అనుమానాలు ఉన్నా ఇది హైకోర్టుకు వెళ్ళండి లేకపోతే మీకు సంబంధించిన మీ ఆలోచనల ప్రకారం మరి ఉద్యమం చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాల్సిందే ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి పడుతుంది పైగా గ్రూప్ 1 జాబర్లు అంటే ఇక ఎంత కష్టపడితే గ్రూప్ 1 కొడతారో అర్థం చేసుకోవచ్చు గ్రూప్ 1 మెయిన్స్ టాపర్గా లక్ష్మీ దీపిక 550 మార్కులతో సత్తా సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపిక కోమిరెడ్డి స్టేట్ టాపర్గా నిలిచింది 900 మార్కులకు లక్ష్మీ దీపిక 550 మార్కులతో టాపర్గా నిలిచింది మొత్తానికి ఈసారి మహిళనే మరి టాపర్గా నిలిచింది మరి కోటి విమెన్స్ కాలేజు ఇక్కడ ఈమె మహిళ కూడా టాపరే మరి ఏమన్నా శక్తులు పనిచేసినాయా ఇది కాంగ్రెస్ శక్తులు ఏమైనా పనిచేసినాయా లేకపోతే ఏమైనా ఇన్ఫ్లుయెన్సర్లు పనిచేసినలా విమెన్స్ కాలేజీలోని 2 కేంద్రాల్లోనే 75 మంది టాపర్లు ఉన్నారు టాప్ 100లో 74 మంది ఆ 2 సెంటర్ల నుండే వచ్చిండ్రు పైగా ఈమె టాపరు కాబట్టి మరి దీని మీద అనుమానాలు ఉంటే ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినది కూడా వీళ్ళే యాజమాన్యమే కాబట్టి చేయాలి